ఏం ఎండలరా బాబు, ఈ ఎండాకాలంలో అసలు ఫంక్షన్సే పెట్టుకోకూడదు. నేను ఆల్రెడీ ఇప్పుడే గెట్ రెడీ విత్ మీ వీడియో తీసాను, కింద లింక్ పెడతాను, ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే వాచ్ చేయండి. ఇంకా మేమైతే 10 o'clockకి వెళ్దాం అనుకున్నాము. ఈ పట్టు చీరలు ఇవన్నీ రెడీ అయ్యేసరికి అయితే 12 అయితే అయిపోయింది. ఇక్కడ మా అత్తి శారీ చూసారా, చెప్తే గొప్ప కాదు కానీ మా అత్తి శారీ సెలెక్షన్ ఎప్పుడు కూడా మేమే చేస్తాము. ఫస్ట్ ఆవిడ వేరే శారీ సెలెక్ట్ చేసుకుంటారు, తర్వాత అది బాగాలేదని చెప్పి మళ్ళీ మేము వేరే సెలెక్ట్ చేస్తాము. ఆ డిసిషన్ మీద ఆవిడ శారీస్ అయితే తీసుకుంటారు. ఇక్కడ మార్చి చూసారా, వాళ్ళ చెల్లికి చెప్పులే వేసేస్తున్నారు. అంతే, ఫంక్షన్ అంటే పిల్లలకి మరీ హడావిడి కదా. ఇంకా మా అత్తయ్య బైక్ మీద అయితే వెళ్ళిపోయింది. ఇంకా మా రూపా నేను ఆటోకి అయితే వెళ్ళిపోయాము. నిజానికి బైక్ మీద వెళ్ళే వాళ్ళకన్నా మేమే ఫాస్ట్గా వెళ్ళిపోయాము. వాళ్ళ దారిలో స్వీట్స్ అవి కొని తెచ్చారు. వాళ్ళు వచ్చేదాకా మేము బయట అయితే వెయిట్ చేసాము. ఎందుకంటే మాకు సరిగ్గా తెలియదు ఈ హౌస్ అదిని. ఇంకా మేము ఎవరి ఫంక్షన్కి వెళ్ళామంటే మా మావి ఉన్నారు కదా, వాళ్ళ చెల్లి ఉన్నారు కదా, వాళ్ళ కూతురు వాళ్ళు ఇంట్లో దిగుతున్నారు. అంటే మావయ్యకి మేనకోడలు, తనే అమ్మాయి. ఇంకా వెళ్ళిన వెంటనే నాకు మా రూపాకి అత్తయ్యకి గంధం బొట్టు అది పెట్టారు. ఇంకా ఈవిడే మా మావయ్య వాళ్ళ చెల్లి, వీళ్ళ కూతురుదే ఈరోజు ఫంక్షన్. వీళ్ళు సత్యనారాయణ స్వామి ఫోటో పక్కనే పంచముఖ ఆంజనేయ స్వామి కూడా ఫోటో కూడా పెట్టారు. వాళ్ళకి సెంటిమెంట్ ఏమో. ఇంకా హౌస్ అదంతా కూడా నేను తీయలేదు, వాళ్ళు పర్మిషన్ లేకుండా మనం తీయకూడదు కదా, జస్ట్ అలా చూసి వచ్చేసాము. ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ కదా, ఇలాగ కబోర్డ్స్లా ఉండి లోపల బాత్రూమ్ ఉండడం. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అంతా బాగానే ఉంది, కాకపోతే ఎండ కదా సరిగ్గా తినలేదు. అంత చూసేసరికి అయితే ఒక్కసారికి నా కడుపు అంతా ఫుల్ అయిపోయింది. ఈ బజ్జీ అవన్నీ కూడా మనకు ఓల్డ్ మోడల్లో పెట్టారు, అంతా కూడా బాగానే ఉంది. ఫైనల్గా ఇంటికి వచ్చేసరికి అయితే 1 అయితే అయ్యింది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి అబ్బా.